Hello guys, welcome back to Solid Movie Stuff. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. తృప్తి డిమ్ది ద మోస్ట్ ట్రెండింగ్ నేమ్ నౌ ఇన్ ఇండియన్ సినిమా. ఒక్క పోస్ట్ తో ఒక్క అనౌన్స్మెంట్ తో హీరోయిన్ గారికి ఒక రేంజ్ సెట్ చేసి పడేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఎవరెవరో పెద్ద పెద్ద హీరోయిన్స్ ని అనుకుని డబ్బులు వర్కింగ్ అవర్స్ సెట్ కాక స్పిరిట్ నుండి వెళ్లిపోయారని ఎక్స్ లో తెగ బజ్ వచ్చింది. తృప్తి గారు కరెక్టేనా, ఎవరన్నా పెద్ద హీరోయిన్ ని తీసుకోవచ్చుగా, ఎందుకు అని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారేమో. బట్ నా వరకు బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అండ్ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు అంటే హీరో గారికి చెప్పే కన్ఫర్మ్ చేస్తారుగా. అంటే మన ప్రభాస్ గారు కూడా ఓకే చెప్తేనే ఇలా అనౌన్స్ చేస్తారు. మిగతా ఆర్టిస్ట్ గురించి చెప్పినా చెప్పకపోయినా హీరోయిన్ గారి కోసం డిస్కషన్ లో హీరో గారితో ఖచ్చితంగా మాట్లాడతారు. అండ్ అఫ్ కోర్స్ డార్లింగ్ ఓకే డార్లింగ్ అని మన డార్లింగ్ ప్రభాస్ గారు చెప్తేనే మన డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేసి ఉంటారు. సో హీరో గారికి డైరెక్టర్ గారికి ఇద్దరికి నచ్చిన డెసిషన్, నచ్చిన హీరోయిన్. అఫ్ కోర్స్ షీ ఈజ్ ఏ పర్ఫార్మర్ అని యానిమల్ మూవీ ద్వారా మనకు క్లియర్ గా తెలుసు. ఇంతకుముందు వేరే మూవీస్ లో చేసినప్పటికీ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం కొత్త హీరోయిన్ ని మంచి పర్ఫార్మెన్స్ తో మనకు యానిమల్ మూవీలో పరిచయం చేశారు. ఆల్రెడీ తృప్తి గారితో డైరెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు. మళ్ళీ వర్క్ చేయడానికి బీభత్సమైన కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దాంట్లో అంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఇంకా కాదు కాబట్టి సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ లో చేశారు అన్న గుర్తింపు ఉన్నప్పటికీ వేరే హిందీ మూవీ హీరోయిన్స్ లాగా కాదు. సో నా వరకు తను కొన్ని హిందీ కామెడీ ఫిల్మ్స్ చేసినప్పటికీ ఒక బిగ్ మూవీలో మళ్ళీ చూస్తే తనని యానిమల్ పార్క్ లో చూస్తానేమో అనుకున్నాను. బట్ నౌ ఆల్ ఆఫ్ సడన్ స్పిరిట్ ద అన్బ్రేకబుల్ మూవీలో మెయిన్ లీడ్ అని అనౌన్స్ చేశారు డైరెక్టర్ గారు. అందరి హీరోయిన్స్ లాగా కాకుండా షీఈస్ ఎక్సైటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ స్పిరిట్ మూవీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ కూడా తను పెట్టారు. సో షీ ఈస్ ది వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బీయింగ్ టు యాక్ట్ విత్ ప్రభాస్ గారు, డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ గారు అగైన్. అండ్ ఈసారి ఈ మూవీ నేషనల్ వైడ్ కాదు, డైరెక్ట్ గా ఒకేసారి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుందని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అంటే బై అనౌన్సింగ్ ద హీరోయిన్ నేమ్స్ ఇన్ 9 డిఫరెంట్ లాంగ్వేజెస్. అందులోనూ 6 ఎప్పుడు కామన్ గా కనిపించేవే, టాప్ లో ఇంగ్లీష్, తర్వాత ఆర్డర్ లో మన ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ అదర్ కంట్రీ లాంగ్వేజెస్ లైక్ ఆర్డర్లోకి వస్తే చైనీస్, జపనీస్, కొరియన్ లాంగ్వేజెస్. సో ఇలా ఇంగ్లీష్ కాకుండా మిగతా 8 లాంగ్వేజెస్ని 3 years 7 months బ్యాకే ఈ పోస్టుల్లో మూవీ టీం ఇంక్లూడ్ చేశారు. సో అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, అదర్ కంట్రీస్లో కూడా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆ లాస్ట్లో ఉన్న 3 లాంగ్వేజెస్ కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి, లైక్ చైనీస్, జపనీస్, కొరియన్. సో ఒక బీభత్సమైన బస్ కొరియా నుండి డాన్లీ గారిని తీసుకుంటున్నారని గట్టిగా వినిపిస్తుంది. సో ఆయన్ని తీసుకున్నా తీసుకోకపోయినా ఒక కొరియన్ యాక్టర్ ఉంటారేమో అని ఒక స్ట్రాంగ్ బస్ వినిపిస్తుంది. అలాగే జపనీస్ నుండి ఒక ఫేమస్ యాక్టర్ని అండ్ చైనీస్ నుండి ఇంకొక యాక్టర్ని తీసుకుంటారేమో అని ఊహాగానాలు. మన ప్రీవియస్ వీడియోలో డాన్లీ గారు కాకుండా జాకీ చాన్ గారిని ఎందుకు తీసుకోకూడదు, బడ్జెట్ కూడా వాళ్ళ కోసం పెట్టచ్చు, దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ బస్ క్రియేట్ అవుతుంది, అది కూడా ఆ బడ్జెట్ని ఈ నిర్మాణ సంస్థలు ఎఫోర్డ్ చేయగల స్థాయిలోనే ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో డైరెక్టర్ గారు చైనీస్, జపనీస్, కొరియన్ యాక్టర్స్ని తీసుకుంటారా అనేది బిగ్ క్వశ్చన్. తీసుకుంటే అది మామూలు బస్ క్రియేట్ చేయదు. ఎలాగో ఎక్స్లో వినిపిస్తున్న బస్ ప్రకారం 40 year హీరోయిన్ వెళ్ళిపోయారు. ఆ బడ్జెట్తో మూవీ స్టోరీకి సరిపడా ఒక బిగ్ ఇంటర్నేషనల్ యాక్టర్ని తీసుకుంటే అది మూవీకి ఒక బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఆర్ ఆ డబ్బుల్ని పబ్లిసిటీ ఆర్ మూవీ ప్రొడక్షన్ కోసం హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. దెన్ మూవీ క్వాలిటీ ఇంకాస్త స్ట్రాంగ్గా తయారవుతుంది. అఫ్కోర్స్ ఎంతమందిని తీసుకున్నా సందీప్ రెడ్డి వంగ గారు స్టోరీని సరిగ్గా రాయకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఈ మూవీకి ఉండదు. ఎందుకంటే స్ట్రాంగ్గా స్టోరీ రాసుకుని దానికి స్క్రీన్ ప్లే రాసుకోవడానికి చాలా టైం పట్టిందని, అంటే దాదాపుగా 6 months పైగా పట్టిందని టీ సిరీస్ ప్రొడ్యూసర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో డైరెక్టర్ గారు గట్టిగానే వర్క్ చేస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అండ్ ఇక టైటిల్ విషయానికి వస్తే స్పిరిట్ కాస్త స్పిరిట్ ద అన్బ్రేకబుల్ గా మారింది. మేబీ స్పిరిట్ మూవీ ఫుల్ టైటిల్ ఇదే కావచ్చు. ఆర్ మూవీలోని కంటెంట్, కోర్ స్టోరీని క్లియర్ కట్ గా మనం చెప్పడానికి ఇలా స్పిరిట్ ద అన్బ్రేకబుల్ అని అనౌన్స్ చేసి ఉండొచ్చు. అంటే స్పిరిట్ అనే వర్డ్ కి వన్ ఆఫ్ ద మీనింగ్ వచ్చేసి ఆత్మ అని అర్థం వస్తుంది. సో ఇదేమైనా దెయ్యాల సినిమానా, ఆ జానర్ కి సంబంధించిన మూవీయా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆల్సో చాలా మంది అనుకుంటున్నారు కూడా. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా స్పిరిట్ అంటే ఆత్మ గురించా అని ఒక లేడీ ఇంటర్వ్యూ డైరెక్టర్ గారిని అడిగారు. సో ఇక్కడ మన లోకల్స్ అంటే ఇండియన్సే అలా అనుకుంటూ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న మూవీ కాబట్టి జానర్ విషయంలో ఆ టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వచ్చని ఇలా స్పిరిట్ ద అన్బ్రేకబుల్ అని చేంజ్ చేసి ఉండొచ్చని మన గెస్. ఇంతకీ స్పిరిట్ కి ఇంకొక అర్థం ఏంటో తెలుసా? ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ దట్ ఈస్ నాట్ ఫిజికల్, యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్, నాట్ యువర్ బాడీ. అంటే ఫిజికల్ బాడీ పైకి కనిపించే బాడీ కాదు, నీ మనస్సు, నీ థాట్ ప్రాసెస్, నీ మైండ్, నీ యాటిట్యూడ్, నీ డీపెస్ట్ ఫీలింగ్స్ ని స్పిరిట్ అనొచ్చు. సో ఆ స్పిరిట్ అన్బ్రేకబుల్ అంటే నీ థాట్ ప్రాసెస్ ని మార్చొచ్చు, నీ యాటిట్యూడ్ ని తగ్గించవచ్చు, నీ మైండ్ ని బ్రేక్ చేయొచ్చు. సో దానికోసం
నీకు నచ్చిన థింగ్స్ని హర్ట్ చేస్తే ఇవన్నీ జరుగుతాయి. బట్ ఎన్ని జరిగినా, ఏం చేసినా, ఎంత ట్రై చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మూవీలోని యాంటాగనిస్ట్ స్పిరిట్ ఈస్ అన్బ్రేకబుల్ అని క్లియర్ కట్గా మూవీ టైటిల్లో మనకు చెప్తున్నారు డైరెక్టర్ గారు. సో సిచ్యువేషన్ ఏదైనా సరే తను చాలా స్ట్రాంగ్గా నిలబడతాడు, దానికోసం ఎంతవరకైనా వెళ్తాడు, ఏం జరిగినా తన స్పిరిట్ని కోల్పోడు అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ అలాంటి పరిస్థితులు ఏం జరగచ్చు, సిచ్యువేషన్స్ ఏం జరుగుతాయి అనేది స్టోరీ లాగా అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సడన్గా హీరోయిన్ని చేంజ్ చేసి ఒక బీభత్సమైన అనౌన్స్మెంట్తో మూవీ టీం వచ్చేసారు. షూట్ కూడా చాలా తొందరగానే స్టార్ట్ అవుతుంది. ఈగల్లీ ఎక్సైటెడ్ ఫర్ స్పిరిట్ ద అన్బ్రేకబుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టు మామ. నెక్స్ట్ కల్కి డీటెయిలింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వాట్సాప్ కామెంట్. నా దగ్గర ఒక బీభత్సమైన థియరీ ఉంది. అంటే కల్కి యూనివర్స్లోకి ఇంకొక మహాభారతంలోని క్యారెక్టర్ వస్తే ఎవరు రావచ్చు, ఎందుకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ దానికోసం మూవీలో ఏమన్నా చూపించారా, అండ్ హిస్టరీలో ఏదన్నా దానికి రిలేటెడ్గా ఉందా, ఉంటే ఏంటది అనేది థియరీ సెట్ అయింది. ఇంకొక 2 daysలో స్క్రిప్ట్ కంప్లీట్గా రెడీ చేసి పబ్లిష్ చేస్తాను. వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.